ఫ్రెండ్స్, తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్. ఉచిత బస్సు ప్రయాణం రద్దు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే తెలంగాణలో అమల్లో ఉన్న ఉచిత బస్సు పథకం ఆగిపోతుందని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి ఆయన చేసిన ప్రచార కార్యక్రమంలో ఈ మాట అన్నారు. దాంతో ప్రజలు ఇదేం రాజకీయం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తెలంగాణ మహిళలు హాయిగా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని, ఇంతటి మంచి పథకాన్ని అందించిన కాంగ్రెస్ను ఓడిపోవాలా అని ప్రజలను ప్రశ్నించారు. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఓడిపోతే ఆ పథకం ఆగిపోతుందని తెలంగాణ ఆడబిడ్డలకు తెలియదా అని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే అదునుగా చూసుకొని బీఆర్ఎస్ నేతలు అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. ముందుగానే మాకు తెలుసు కాంగ్రెస్లో పథకాలన్నీ బంద్ అవుతాయని, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి అటువంటి సత్తా ఏమీ లేదు, ముందుకు తీసుకుపోయే అంత ఆలోచన లేదని చెప్పేసి విమర్శలు అయితే గుప్పిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఆలో పెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.